హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్తో చాలా అంటే చాలా సింపుల్గా ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చండి. పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ అడుగుతూ ఉంటారు. ఇలా ఈజీగా ఒక 5 నిమిషంలో తయారు చేసి పెట్టవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఇక్కడ ఉంటుంది. పిల్లల గిట్టంగా హెల్త్ గిట్టంగా చాలా మంచిదండి. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. మరి రండి, ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు పాలు వేసుకుందామండి. పాలు వేడి అయ్యాక అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు రెండు బాగా వేడి అయ్యాక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులోకి షుగర్ ఎక్కువ పట్టదు కాబట్టి షుగర్ కొంచెం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా షుగర్ని కరిగించేసుకోవాలండి. చూడండి, అలా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు అందులోకి 3 ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి 1/2 ప్లేట్ కన్నా ఎక్కువనే మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొంచెం అట్లా లూజ్ అనిపిస్తే ఇంకొంచెం అంతా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ అయితే. అడుగంటుకోకుండా చూసుకొని కలిపేసుకోవాలండి. మందమున్న కడాయి పెట్టేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఎందుకంటే కడాయిలోనే ఉంటే అది గట్టిగా అయిపోతుంటుంది. మనము సపరేట్గా ప్లేట్లోకి వేసేసుకోవాలండి. తీసేసుకుందాం ఇప్పుడు. ఒక 5 నిమిషాల పాటు గాలికి ఉంచేసుకొని చల్లారాక చిన్న చిన్నగా రౌండ్ గుండెల్లాగా అలా చుట్టేసుకొని పెట్టేసుకోవాలండి. ఒక్కొక్కటిగా అలా తీసేసుకొని కొంచెం చేతిలో ఇలా అనేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసి పెట్టేసుకోవాలండి. నేనైతే ఇలా రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను. మిగిలిందంతా అలానే స్వీట్ రౌండ్గా చుట్టేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నాకైతే చాలా ఇష్టము. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గిట్టంగా బయటికించి కొనుక్కోరాకుండా ఇప్పుడు ఈజీగా ఇలా ఇంట్లో చేసి పెట్టొచ్చండి. 5 నిమిషంలో స్వీట్ అయితే తయారవుతుంది. చాలా టేస్టీ గిట్టంగా ఉంటుంది. పైన కాజు అయినా సరే బాదం అయినా సరే పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బాదం పెట్టేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే
నోట్లో నీళ్ళైతే ఊరుతున్నాయి. చాలా అంటే చాలా బాగుందండి స్వీట్ అయితే. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి.